మారుతి గారు యా ఇక్కడ హాయ్ అండి, నా పేరు హేమమాలిని. ఓకే, థ్యాంక్ యూ. థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా అన్నారు, అంతా బాగుంది. పాస్ట్ లో చూసుకుంటే ఒక ఈవెంట్ లో మీ అబ్బాయి కూడా పియానో ప్లే చేస్తూ హీస్ ఆల్సో సమ్ మ్యూజిక్ అండ్ లవర్ అని మాకు కూడా తెలిసింది. సో తన్ని కూడా ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ చేసే సిచ్యువేషన్స్ వాడికి ఇంకా అంత ఇది లేదు, అంటే అంటే చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చానంటే వాడికి ఒక హై వచ్చేస్తుంది, ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. వాడికి అప్పుడే హై అవ్వటం ఇష్టం లేదు. ఇంకా నేర్చుకునే ప్రాసెస్ ఇంకా చాలా ఉంది, నేర్చుకోవాలి. అదే వాడు మా అమ్మాయి లాగా బయటికి రాడు. ఇప్పుడు ఇందాడు వచ్చింది మా అమ్మాయి, హియా మై డాటర్. దానికి ఇంట్రెస్ట్, బట్ యాక్చువల్గా అన్నీ చేస్తూ ఉంటుంది, నాలాగే అన్నిట్లోనూ దూరిపోతుంటుంది. సినిమా గురించి అడగొద్దని చెప్పేసి ముందే బ్లాక్ చేశారు కాబట్టి పక్క వాళ్ళకి ఇష్టమై. ఓకే, థ్యాంక్ యూ. మారుతి గారు, యా, మీరు మంచి డైరెక్టర్ గా ప్రైజ్ ప్రకాశాలు సంపాదించారు, కానీ మీ పిల్లల్ని ఆర్ట్ సైడ్ పంపిస్తున్నారు కదా. అబ్బాయి ఏమో అని మ్యూజిక్ సైడ్, అమ్మాయి ఏమో అని ఆర్ట్ పార్టిసిపేట్ చేస్తుంది కదా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ లో అవి లేదా మీరు మర్చిపోయినా మన వాళ్ళ ఇంట్రెస్ట్ మనదేం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ పని చేయమని ఆ పని చేయని నేను కానీ మా వైఫ్ కానీ ఫోర్స్ చేయం. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు చేసే విధానం, వాళ్ళు కష్టపడుతుంటే అమ్మ నాకే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇంకా బెస్ట్ వాళ్ళని. ఎందుకంటే ఇవాళ నా పని నేను చేసుకోవడానికే నాకు టైం సరిపోవట్లేదు. బట్ మ్యాక్సిమం వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేయగలుగుతా కానీ, బట్ నేను ఎక్కువ వాళ్ళ వెనకాల పడను. వాళ్ళ నిజంగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నాను అంతే. అంటే మీ అబ్బాయి సెకండ్ లెవెల్కి వచ్చాడు మ్యూజిక్ లో, సో మ్యూజిక్ ఇంట్రొడ్యూస్ చేయగలరు ఇప్పుడు? ఇప్పుడే చేయనండి, ఇంకా చాలా టైం ఉంది. వాడు యూఎస్ పంపించి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి. వాళ్ళు ఉన్న కాంపిటీషన్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే మ్యూజిక్ అంటే కూడా టక్కుమని ఈజీగా ఎప్పుడైనా డబ్బులు చూడటం మొదలు పెడితే మళ్ళీ అక్కడ ఆగిపోయి డైలీ ఆ డబ్బులు వస్తున్నాయి కదని సరిపెట్టేసుకుందాం అనుకోండి, నేర్చుకోవాలనే ఇదే ఉండదు. అంటే అంటే మా ఫాదర్లు అంత ఇవ్వలేదు కాబట్టి మాకు డబ్బులు వస్తూ ఆ ప్రాసెస్లో ఏదో నేర్చుకుంటూ వచ్చాం కానీ, బట్ ఇవాళ ఉన్న జనరేషన్ అలా లేదు. ఓకే సార్, శ్రీ గారు. సార్ శ్రీ గారు, ఈవెంట్ అంటే ఇది ఎలా ఉండబోతుంది? 6 సెప్టెంబరు 6 బాండ్స్ అన్నారు కదా, దాంట్లో ర్యాప్, తెలుగు ర్యాప్స్ కూడా ఉంటాయి, లోకలైజ్ అంటే అసలు ఫైనల్ చేశారా బ్యాండ్స్? ఏ బ్యాండ్స్ పార్టిసిపేట్? ఆల్మోస్ట్ బ్యాండ్స్ ఫైనల్ అయినాయి అంటే మళ్ళీ దానికి ఒక సపరేట్ ఈవెంట్ ప్లాన్ చేస్తాం, కర్టెన్ రైజర్ ఈవెంట్ అని. బ్యాండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం మనం, పక్కా రీజనల్. ఇట్ విల్ బి ప్రాపర్ తెలుగు బ్యాండ్స్, తెలుగు పాటలు పాడతారు. దాంట్లో వాళ్ళ ఓన్ ట్యూన్ కంపోజ్ చేసుకుంటే ఒక రౌండ్ ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ ఓన్లీ రిలేటెడ్ టు అవర్ తెలుగు సాంగ్, బట్ బై దర్ ఓన్ కంపోజిషన్ ఆల్సో. వాళ్ళు కంపోజ్ చేసిన రౌండ్ కూడా ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ ఈస్ లైవ్, ట్రాన్స్పరెంట్ గా ఉంటాము. నథింగ్ టు డూ హైడ్ అండ్ సీక్ గేమ్ ఇన్ దిస్ జెన్యూన్ ఈవెంట్. ఇది ఇట్స్ ఎ పార్టీ, హోల్ డే ఈవెంట్. ఇట్స్ లైక్ 3.5 hours షో విత్ ఓటింగ్. ఆ ఈవెంట్ లో మళ్ళీ ఓటింగ్ ఉంటాయి, బ్యాలెట్ బాక్సెస్ పెడుతున్నాం. దట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ అగైన్. ఆ బ్యాలెట్ బాక్సెస్ ఓటింగ్ పెట్టి కాంపిటీషన్ లాగా కాకుండా ఆ రోజు ఆ 6 bands పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎవరు ఇంట్రెస్టింగ్ అనిపించారు, వాళ్ళు ఓట్స్ ఎక్కువ వస్తే వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఇండివిజువల్ మ్యూజిషియన్స్ అండ్ వోకల్, వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సార్ కూడా ఆన్ బోర్డ్ కాబట్టి హీ మైట్ ఆల్సో స్పాట్ దెమ్ ఫర్ గుడ్ మ్యూజిషియన్స్ ఫర్ ద మూవీ డైరెక్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సార్, మారుతి గారు టీమ్ వాట్స్ అంటే ఇది ఓన్లీ మీ అదర్ సైడా లేదా ఫిలిమ్స్ లో కూడా వస్తుందా మార్కెట్? ఇది ఫిలిమ్స్ లో కూడా అన్నిట్లోనూ బ్యానర్, అంటే అన్నిట్లకి జస్ట్ ప్రెజెంట్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నా, బట్ ఈవెంట్ మొత్తం తనే చూసుకుంటున్నాడు అనమాట. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. మారుతి గారు, అంటే దానిలోకి జాయిన్ అవ్వడానికి మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారంటే ఫస్ట్ దీని గురించి చెప్పంగానే వాట్ ఇస్ యువర్ ఫస్ట్ థాట్? కాన్సెప్ట్ కొత్తగా ఉంది ఫస్ట్. అంటే అది పాసిబుల్ అవుద్దా కాదా అంటానికి ఇతని ఎక్స్పీరియన్స్ చూస్తాను. ఇది కష్టపడి చేస్తే ఇది ఖచ్చితంగా ఒక ఇన్నోవేటివ్ అవుతుంది అనే థాట్. ఇవన్నీ కలిసి ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి అట్లా. ఎందుకంటే తన గురించి నాకు తెలుసు, డెఫినెట్గా అది సక్సెస్ చేస్తాడని. ఆ ప్రాసెస్ లో నేను కూడా జాయిన్ అవడం జరిగింది అనమాట. అంటే ఇందాక ఆయన మాట్లాడుతూ ఒక మాటల్లో ఆయనకి నచ్చితే సరే చేద్దామంటారు అన్నారు, నచ్చకపోతే చూద్దామంటారు అని అన్నారు. అంటే చూద్దాం అన్న ఏమన్నా ఉన్నాయా దీనికన్నా ముందు? చాలా ఉన్నాయి. అంటే ఎన్ని చూద్దాం నా దగ్గర తీసుకొచ్చాడంటే అది ఎప్పటికప్పుడు చూసేవాడిని అంతే. అవి చేసేదాకా రాలేదు, బట్ ఇది మాత్రం చెయ్యాలి అనే ఒక ఎంతూజియాజం వచ్చింది. అక్కడి నుంచి ఎవరికి చెప్పినా సరే టీంకి అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. అందరూ అంటే నాకంటే
అంటే ఇప్పుడు ఏదైనా సరే ఈ దారిలో వెళ్తే బాగుంటుందని చెప్పగలం, కానీ వాళ్ళు వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది. అట్లాగా టీం అందరూ కూడా వాళ్ళ ఎనర్జీ పెట్టే విధానం, క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు, మనుషులు మీట్ అవుతున్నారు. వాళ్ళకు కూడా అంటే ఒక కాంపిటీషన్ అని కాకుండా ఆడియన్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే ఒక 6 bands ఒకే ప్లేస్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడుతుంటుంటే, మామూలుగా ఒక పబ్లో ఒకళ్ళు పాడితేనే ఎనర్జీ ఉంటుంది. అంటే వాళ్ళకి అలాంటిది ఒక 6 bands డిఫరెంట్ కల్చరల్ సాంగ్స్ పాడుతుంటుంటే ఇట్స్ లైక్ మ్యూజికల్గా ఎంత వైబ్ ఉంటుందో మనం ఇమాజిన్ చేయొచ్చు. అందుకని ఇవాళ మ్యూజిక్కి చాలా ఇది ఉందన్నమాట. అలాంటి డెఫినెట్గా మ్యూజిక్ అనేది అందరూ ఎంజాయ్ చేస్తారు, పాటలు అందరికీ కావాలి. ఇది ఫెయిల్యూర్ అయ్యే ఇది కాదు. ఇంకోటి అయితే ఎక్కడైనా మనం ఆలోచించాలి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనో లేకపోతే ఇంకోటి అని అంటే కొద్దిగా ఆలోచించాలి. కానీ మ్యూజిక్ అనేది పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి యాక్చువల్గా లాస్ట్లో ప్రైజ్ ఇది అనౌన్స్మెంట్ అంతా కూడా తమను వచ్చి ఇవ్వబోతున్నాడు. అందుకని యాక్చువల్గా ఏంటంటే నాకు ఇలాగా చేసుకున్నాను అనమాట. ఇందులో ఇంప్రెస్ చేసిన బ్యాండ్కి నా సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఇస్తాను నేను. ఆల్రెడీ బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేశారండి ఇది. హ్యాపీ బర్త్డే ఎస్కేఎన్ గారు. సార్ తెలుగు సినిమా హిందీ సినిమా అని అడుగుతున్నారండి ఇక్కడ ఎస్కేఎన్ గారు. మీరు ఏమన్నా నా మీద వేరే విధంగా వైరల్ చేసేస్తున్నారు, భయం వేస్తుంది నాకు. తమిళాల్సి వస్తాయని భయం వేస్తుంది. సార్ మీరే పెద్ద వైరల్ స్టార్ సార్. అంతే, 4 రోజుల నుంచి కొద్దిగా వైరల్ ఫీవర్ కూడా ఉంది. సార్ ఇలాంటివి చెప్తే ఎందుకు వైరల్ గారు సార్? మీరు మీ స్పీచ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్. మారుతి గారు అంటే లైక్ మ్యూజిక్ కి సంబంధించి కాబట్టి మీలో ఏదైనా ఇన్బిల్ట్ స్పెషల్ మ్యూజిక్ సంబంధించిన టాలెంట్ ఏమైనా ఉందా? సింగింగ్, ప్లే చేయడం? అయ్యా మ్యూజిక్ సెన్స్ అయితే ఉందని నమ్ముతున్నారు కదా. అంటే నా సినిమాల్లో మ్యూజిక్ బాగానే ఉంటది అనేది నమ్ముతున్నారా లేదా? మన లోపల నుంచి వచ్చేది, మా అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాడంటే మన లోపల ఏదో హిడెన్ టాలెంట్ ఉంటేనే అడుగుతాడు. నా ఆర్ట్ ఏమో మా అమ్మాయికి వచ్చింది, నాకు ఇది ఉంటే మ్యూజిక్ సెన్స్ ఏమో మా అబ్బాయికి వచ్చింది అని అనుకుంటాను. అలానే మా వైఫ్ నుంచి ఏం రాలేదని అనుకోను. ఇప్పుడు మళ్ళీ ఇది చూసిందంటే అంటే అన్ని నీ అన్న టాలెంట్లు నా ఏం రాలేదంటది. అందువల్ల వాడు వాళ్ళ అమ్మలాగానే వాడు కొంచెం ఇంట్లోనే ఉంటుంటాడు. ఇవాళ మా ఎస్కేన్ కూడా నేను చెప్పలేదు, అనుకోకుండా ఇట్లా చెప్పడం జరిగింది. డెఫినెట్ గా ఈ 6 వచ్చే టీమ్స్ లో ఎవరైతే టాప్ ప్లే చేస్తారో ఆ రోజు విన్ అవుతారో డెఫినెట్ గా వాళ్ళకి మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ మా బ్యానర్ లో ఇస్తాం. శ్రీ గారు, సో లైక్ శ్రీ, ఓకే, హాయ్ శ్రీ గారు. సో కామ్రేడ్స్ అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? జంక్షన్ క్రియేటెడ్ వైబ్ అంటే జనరల్ గా లాల్ సలాం కామ్రేడ్స్ అట్లా కాకుండా జామింగ్ కామ్రేడ్స్, మ్యూజిక్ కామ్రేడ్స్, బడ్డీ కామ్రేడ్స్ లాగా టు గెట్ ద పల్స్ ఆఫ్ పీపుల్ అంతే. బేసిక్ గా కామ్రేడ్స్ అనగానే లైక్ రీజనల్ సౌండ్ ఎక్కువ వస్తుంది, దానికోసమేనా లేదంటే వైబ్ టు క్రియేట్ పాజిటివ్ వైబ్? ఇప్పుడు రేపు పొద్దున టికెట్ కొనుక్కొని షో వచ్చే ప్రతి ఒక్కరు కూడా వి నేమ్ దెమ్ యాజ్ ఎ కామ్రేడ్. ఎంట్రీ ప్రైజెస్ ఏమన్నా ఉన్నాయా? We have VIP section, VVIP section, at the same time common tickets కూడా ఉన్నాయి దీనికి. And we wanted to shoot it. దీని మాకు తర్వాత సార్ చెప్తారు ఇంకా దీని గురించి. We wanted to design it like a 1-2 hours episode లాగా చేసి దాని తర్వాత we have to upload in some OTT channels or some YouTube channels అలా. ఎస్కేన్ గారు, సరే ఎందుకు కాదే సరే మీరు వైరల్ స్టార్ అయ్యేది? చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు మ్యూజిక్ ఇండస్ట్రీ, తబలా, గిటార్, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ని రకరకాలుగా ప్లే చేసి, కాకపోతే దానికి సెపరేట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారని తెలిసింది. సో అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ చేత ప్లే చేస్తాం. బర్త్డే రోజు ఏదన్నా స్పెషల్ గా అడిగితే బెటర్ డార్లింగ్. సార్ ఒక పాట పాడండి సార్. బాగుంది ఇది. ఇది మ్యూజికల్ కి సంబంధించిన ఈవెంట్ కాబట్టి. ఎస్కేన్ గారు, బేబీ సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి, బొంబేలో డైరెక్టర్ గారు ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, అంటే సెలబ్రేషన్ కోసం వచ్చారా లేదంటే? లేదండి, ఇప్పుడు ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. వీకెండ్ కదా అని కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ లో వెళ్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఈ మంత్ ఎండ్ లో కొంచెం గ్రాండ్ గా ఇంకొక మంచి ప్రెస్ మీట్ పెట్టి అందరిని పిలిచి దాంట్లో అనౌన్స్ చేద్దాం. హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, బ్యానర్స్ అన్ని కలిపి దానికి ఒక అనౌన్స్మెంట్ ఉంటుందండి. కొంచెం అది కొంచెం సో మీరు అనుకున్నట్టే పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ సంవత్సరం ఈ బర్త్డే నుంచి మీరు ఏమైనా స్పెషల్ రిజల్యూషన్ అయినా తీసుకున్నారా? ఈ మంచి రోజులు వచ్చాయండి ఇండస్ట్రీకి, తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి రోజులు వచ్చాయి. సార్ మారుతి గారు మీరు చెప్తే అన్న పాడతారేమో మీ ఫ్రెండ్? లేదండి, మనోండి ఏది ఎవరు ఫోర్స్ చేయలేరు.
లోపల నుంచి రావాలి. ఇవాళ నేను తన బర్త్డేకి అంటే ప్రతి బర్త్డే చూస్తుంటున్నాను. తను నిజంగా ఈ బర్త్డేకి ఇందాకడ మా సెట్లో కేక్ కట్ చేస్తే టాకింగ్ స్టార్ అని రాశారు. అంటే మా వాడు మాటలకి అంత ముగ్ధులవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే క్యూట్గా ఉంటాయి, అలానే ఎవరిని ఇబ్బంది పెట్టవు. అంటే మళ్ళీ కొంచెం చిన్న లాస్ట్లో ఒక నవ్వుకునేలా ఉంటాయి. అందరూ మాట్లాడతారు కానీ తనలా కాదు. ఇదివరకు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు జనం ఎంజాయ్ చేస్తున్నారు, అంతే తేడా. ఎనీవే, మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్ని, ఈ యంగ్స్టర్స్ని అందరూ ఇంత బాగా చేయబోతున్న ఈ ఈవెంట్ మాత్రం జనంలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.